అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారా? మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిటి చేయంట, అందాల చందమామ అతడేది వస్తాడు, గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఈ ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టేసుకున్నారా? నేను పెట్టుకోవడం కొంచెం లేట్ అయిందండి. ఇక్కడ గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో నాకు సరిగా తెలీదు. గోరింటాకు నాకు చేతికి రావడానికి ఇంత టైం పట్టింది. అసలు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? చిన్నప్పుడు గౌరీదేవి గురించి చెప్తూ ఏదో కథలు చెప్తూ ఉండేవారు. కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. అప్పట్లో ఆడవాళ్ళకి చాలా పనులు ఉండేవి కదండి. ఇంట్లో పేడతో అలకాలి, బయట కల్లాపులు చల్లాలి, పొలంలో పని చేయాలి, బురదలో నడవాలి. ఇలా రోడ్లు ఉండేవి కాదు. ఇలా సిమెంటు నేలలు, టైల్స్ వేసినవి ఇవేమి ఉండేవి కాదు కదా. వాళ్ళు పదే పదే కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండటానికి అయ్యేది కాదు. అందుకని గోర్లలో మట్టి, బురద అంతా చేరిపోయి ముఖ్యంగా కాలు గోర్ల చుట్టూ వాపు వచ్చి అది చీము కూడా కారే అంత నొప్పి అయ్యేది. చాలామంది మా చిన్నప్పట్లో అండి హాస్పిటల్కి కూడా వెళ్ళేవారు. ఆ గోర్లు చాలా నొప్పి పుట్టి. కొంతమంది వేడి నూనె వేసి తగ్గించుకుంటారు, ఏవో ఆకులు కడతారు. ఇటువంటివన్నీ రాకుండా ఉండడం కోసం ఈ గోర్లకి గోరింటాకు పెట్టుకునేవారు. ఇప్పుడు పెడిక్యూర్ అవన్నీ చేయించుకుంటున్నారు కదా, అలా అన్నమాట. అప్పట్లో గోరింటాకే వాళ్ళకన్నీ. కానీ ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడేం అవసరం అనుకుంటారేమో. నిజం చెప్పాలి అంటే ఇప్పుడే అవసరం అండి. అప్పట్లో ఏవైనా నేచురల్గా ఉండే వాటిలోనే పనులు చేసేవారు. అయినా వాళ్ళకి ఏ ఒకటి వస్తూనే ఉండేవి. ఇప్పుడు గిన్నెలు తోమాలన్నా కెమికల్సే, బట్టలు ఉతికిన కెమికల్సే, బాత్రూమ్ క్లీనింగ్స్లో కూడా కెమికల్సే ఉన్నాయి. అప్పుడు మన గోర్లు ఏమవుతాయి? ఆఖరికి మనం వంటికి రాసుకునే సోపు కూడా నేచురల్గా ఉండట్లేదు. అందుకని మన గోర్లని రక్షించుకోవడానికి మనకు ఖచ్చితంగా గోరింటాకు కావాలి. ఇంకో విషయం తెలుసా? ఈ ఆషాఢంలో వర్షాలు మొదలయ్యి వాతావరణం అంతా చల్లగా అయిపోతుంది కదా. ఇప్పుడు మన ఒళ్ళు లోపలంతా వేడిగా ఉండి బయట చల్లగా ఉంటే అది తట్టుకోలేక మనకి జ్వరం వచ్చినట్టు ఏదోలా ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఒంటి లోపల వేడి తగ్గి చల్లబడుతుంది. అలాగే ఆడవాళ్ళకి గర్భాశయం కూడా ఈ గోరింటాకు చాలా మంచిది అంటారు. ముఖ్యంగా అరికాల్లో, అరిచేతుల్లో గోరింటాకు పెట్టుకోవాలి. చూసారా, ఇలా పెట్టుకున్నాను. చూసారా, కాలు గోర్లకు కూడా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని మన గోళ్ళ అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. చూసారా, నా గోరింటాకు ఏ రంగులో పండిందో చెప్పండి. ఇగో అరికాలికి కూడా పెట్టుకున్నాను. మీరు ఇలా పెట్టుకోవడం వల్ల గోర్లు చాలా అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నెలకొక్కసారైనా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి గోర్లు అందంగా ఉండవు. వంకర్లు తిరిగినట్టు, ఉబ్బినట్టు ఏదోలా తయారవుతాయి. అటువంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళ గోర్లు చాలా అందంగా ఉంటాయి. గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ పెట్టి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.